తెలంగాణ రాష్ట్రంలో మేనేజ్మెంట్ కోటా ఎమ్మెల్యే కేటీఆర్ గారు నిన్న మొన్న అవాకు జవాబు వెళ్తా నాకు తెలంగాణలో ఒకటి అనుకుంటా ఉంటాం జనరల్ గా పంది బురదలో దొర్లి 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 ఆ బురదను తట్టించుకొని బయటికి వచ్చి ఆ బురదను వేరే వాళ్ళకి అంటియాలనే ప్రయత్నం చేస్తుంటారు. అట్లనే 10 ఏళ్ల విధ్వంసకర పాలన చేసింది కల్వకుంట్ల కుటుంబం. చేయరాని పనులన్నీ చేసింది. ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రభుత్వము చేయలేని పనులన్నీ చేసిరు. దాన్ని ఇప్పుడు వాళ్ళు చేసిన నీచ నికృష్ట పనులను సపోర్ట్ చేసుకున్నట్టుగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది కదా. ఫోన్ ట్యాపింగ్లు, ప్రైవేట్ సైన్యం పోలీసు వ్యవస్థకు ప్యారలల్ గా ప్రైవేట్ సైన్యం నడుపుడు, వాళ్ళ ద్వారా ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ చేసుడు, ఇవన్నీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వాలు కూడా చేయలే. ఆ కీర్తి ఘనత వహించిన కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే దక్కింది. నిన్న మాట్లాడుతూ ఏమంటారు కేటీఆర్ అంటే, లైట్ డిటెక్టర్ టెస్ట్ తీసుకుంటారా, ఇప్పుడు భట్టి గారి ఫోన్ ట్యాప్ చేయలేదని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేయలేదని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేయలేదని, ఎంత దిగజారిపోయాడు కేటీఆర్. తన మీద పడ్డ బురద కడుక్కునే శాతగాక ఆ బురదని ఇంకోలా కంటియాలని చూస్తాం. అరే కాంగ్రెస్ పార్టీలో ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముందబ్బా? భట్టి గారికి ఏమైనా ఇష్యూ ఉంటే వచ్చి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటాడు, ఇంకెవరికైనా ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడుకుంటారు. అంత ప్రజాస్వామ్యం ఉంది మా పార్టీలో. అంటే మీ పార్టీల లాగా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా, మీ కుటుంబ సభ్యుల మీద కూడా మీకు నమ్మకం లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేసిండు. అది మీ సంస్కృతి, నీచమైన సంస్కృతి. కానీ కాంగ్రెస్ పార్టీలో అటువంటిది ఉండదు, ఉండబోదు. జాతీయ పార్టీ అన్ని అంశాలు టేబుల్ మీద కూర్చొని విభేదాలు ఉన్నా, అంగీకారం ఉన్నా, పాలసీ మ్యాటర్ మీద మిగతా విషయాల్లో స్వేచ్ఛగా డిబేట్ చేసుకొని ఒక అంగీకారానికి వచ్చే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు కాదు, 135 ఏళ్ల నుంచి కూడా ఉంది. మధ్యలో నువ్వు వచ్చి విచిత్రమైన నీచమైన సంస్కృతి తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశపెట్టి ప్రజలందరూ చీచీ తూతు అని చెప్పి మీ కుటుంబాన్ని తిడుతుంటే తట్టుకోలేక ఆ బురదని ఇంకోరి మీద చల్లే ప్రయత్నం చేస్తారు. చాలా నీతివంతమైన మాటలు మాట్లాడుతున్నాను. నిన్నమన్నా నేను చాలా సత్యసంధుడిని, ఎవరన్నా ఏమన్నంటే లీగల్ నోటీసులు ఇస్తా, అందరూ ఆధారాలతోటి మాట్లాడాలి అని కూడా చెప్తున్నాను. మరి నువ్వు ఏ ఆధారాలతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి 2500 కోట్లు పంపుతున్నాడు అని చెప్పి ఏ ఆధారంతో మాట్లాడిన మహాశయ? ఒక ముఖ్యమంత్రి గారి మీద మీరు అవాకులు జవాకులు అభాండాలు వేసుకుంటూ పోతా ఉంటాం. కానీ మీరు చేసిన పని, దుర్మార్గపు నీచమైన పనిని బాధితులు పోయి పోలీస్ కంప్లైంట్ చేస్తే అది మీకు తప్పు అనిపిస్తుంది. బాధితులు వేసిన వేరే వాళ్ళు కాదు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఎంక్వైరీ చేయాలి. కేటీఆర్ ట్యాప్ చేసిందని ఎవ్వరు అనలే. అనుమానం ఉంది సిరిసిల్లలో ట్యాపింగ్ జరిగింది, మరి ఎవరికి లాభం జరుగుతుంది? కేటీఆర్కే లాభం జరుగుతుంది. కాబట్టి దీని వెనక ఎవరున్నారు అని కంప్లైంట్ ఇస్తే దానికి గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకుంటున్నట్టు విచిత్రమైన విన్యాసాలు చేస్తా ఉన్నాం. ఒకవైపు చెల్లెలు తిహార్ జైల్లో ఉంది, ఇంకోవైపు మీ అందరి మీద ఫోన్ ట్యాపింగ్ అభియోగాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు స్పష్టంగా ఒకటే మాట అడుగుతా ఉన్నా, కేసీఆర్ కు తెలియకుండా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు చీమైనా చిటుక్కుమన్నదా? కేసీఆర్ కు తెలియకుండా ఏ ఆఫీసర్లైనా ట్రాన్స్ఫర్ అయ్యిందా? కేసీఆర్ కు తెలియకుండా పాలసీ డెసిషన్స్ లో ఫైల్స్ మూవ్ అయినాయా?
ప్రిన్సిపల్ సెక్రటరీల దగ్గరికి, చీఫ్ సెక్రటరీల దగ్గరికి, ఆఖరికి మంత్రుల దగ్గరికి కూడా ఫైల్స్ పోలేదు. కొన్ని వేల ఫైల్స్ డైరెక్ట్ గా సీఎం గారి దగ్గరికి పోతే ఆయన సంతకం పెట్టి ఇవ్వలేదు. లేదు వారి పుత్రుడుగా షాడో సీఎం గా మీ అనుమతితోటి అన్ని జరిగినాయి. ప్రజలందరికీ తెలుసు. లైట్ డిటెక్టర్ అడుగుతున్నావు కదా నువ్వు, నేను అడుగుతున్నా. అమెరికా నుంచి వచ్చినప్పుడు నీ ఆస్తులెన్ని, ఇప్పుడు ఈ రోజు నీ ఆస్తులెన్ని? అక్రమ సంపాదన కాకుండా అది నిజమైన సంపాదననా? నువ్వు నిజాయితీగా నీ ఆస్తులు పెరిగినాయా? లైట్ డిటెక్టర్ టెస్ట్ చేసుకుందాం, మేమందరం వస్తాం. మేము కానీ, మా సంపత్ కుమార్ గారు కానీ, మా ఉద్యమకారులు కానీ, కాంగ్రెస్ లో ఉన్న నాయకులు కానీ వచ్చి లైట్ డిటెక్టర్ టెస్ట్ చేస్తాం రండి. నీ మీద వచ్చిన అభియోగాలకు నువ్వు ఆన్సర్ ఇవ్వకుండా బట్టగాల్చి మీద పడేసి ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీని ఏదో మాట్లాడాలంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. రిమాండ్ రిపోర్ట్ కూడా పబ్లిక్ డొమైన్ లోకి వచ్చేసింది. రాధాకృష్ణారావు గారు టాస్క్ ఫోర్స్ ఏదైతే ఇన్ఛార్జ్ ఉండేనో వారు కూర్చా తప్పకుండా ఎవరు ఆర్డర్స్ ఇచ్చిండ్రు, ఎవరి ఆదేశాలతో పనిచేయడం అనేది చాలా స్పష్టంగా చెప్పిండు. ఇంకా బుకాయించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కల్వకుంట్ల ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఫోన్ ట్యాపింగ్ లో నేరుగా ఉందన్న విషయం ఈరోజు